హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్బిఎం హలో బిజీ మచాస్. సో ఇవాల్టి వీడియో వచ్చేసి మనం ఆవకాయ అయితే పట్టబోతున్నాం అనమాట. అందుకోసం మార్కెట్కి అయితే వచ్చాను. అండ్ ఇదే సీజన్ మే నెలలోనే మనం ఎక్కువ ఆవకాయ అయితే పడుతూ ఉంటాము. జూన్ వస్తే వర్షాలు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి కాస్త పురుగు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ మంత్లో పట్టేసుకుంటే చాలా బెటర్ అనమాట. అండ్ ఈసారి అయితే కాస్త కాయ అనేది రేటు కూడా బాగానే ఉంది. సో ఒక కాయ వచ్చేసి 15 రూపీస్ అయితే చెప్పారు. ఇంకా బేరం ఆడి 10 రూపీస్కి అయితే తీసుకొని వచ్చాము. సో మార్కెట్లో మనకి కాయ అయితే ఎక్కువగానే వచ్చేసింది. అటు మాగాయకి కావాల్సిన కాయ, అట్లానే ఆవకాయకి కావాల్సిన కాయ మొత్తం ఎక్కువైతే మనకైతే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఒకవేళ కొట్టించుకోవాలనుకుంటే ఇక్కడ చాలా మంది కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనం కొట్టించేసుకోవచ్చు. నేనైతే కొట్టించట్లేదు, ఇంటికే నార్మల్గా తెచ్చుకొని నాన్న అయితే కొట్టేస్తారనమాట. సో నార్మల్గా మీరు కాయ తెచ్చుకున్న తర్వాత నీట్గా కడుక్కొని అది ఆరబెట్టుకోవాలి. అసలు తడి అనేది తగలకూడదు అనమాట. మనము చాలా అంటే ఆవకాయ పడితే చాలా నీట్గా అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ మా నాన్న వచ్చేసి ముక్కలు అయితే కోసేస్తున్నారనమాట. సో మీకు నచ్చిన సైజులో మీరు ముక్కలు అనేవి కోసుకోవచ్చు. అండ్ ఇంకొకటి అయితే నేను చెప్తున్నాను, ఇది మీరు అందరైతే ట్రై చేయకండి. అంత ఈజీ అయితే కాదు ముక్కలు కొయ్యడం అనేది. జనరల్గా బయట కూడా కొట్టేస్తారు కాబట్టి మీరు అలా కూడా అక్కడ బయట అయితే కొట్టించేయచ్చు. అండ్ నేను వచ్చేసి పక్క కొలతలతో అయితే నేను చెప్తాను, వీడియో అయితే స్కిప్ చేయకండి. అండ్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ పక్క ఒక లైక్ బటన్ అయితే కొట్టేయండి. మీరు లైక్ కొడితే ఈ వీడియో అనేది నలుగురికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మంచిగా కాయలు అనేది ఇలా ముక్కలు కోసేసుకొని ఆ పైన తొర ఉంటుంది కదా, అదంతా తీసేసుకోవాలన్నమాట. బయట మనం కొట్టిపించుకుంటే వాళ్ళు తొర అనేది తీయరు. సో మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మొత్తం ఆ తొర అనేది తీసేసేయాలి. అండ్ ఆవకాయ కాబట్టి చాలా నీట్గా అయితే మనమైతే ఉండాలి. అండ్ కొలతల ప్రకారంగానే మనం వేసుకోవాలి. కాస్త అటు ఇటు అయితే ఆవకాయ ఇంకా పోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో పచ్చడి పోకుండా మనం కొలతలు అనేవి నీట్గా అయితే వేసుకుందాము. నేను వచ్చేసి 15 కాయలు అయితే తెచ్చుకున్నాను. సో నేను 15 కాయలకి తగ్గట్టుగా మీకు కొలతలు అనేవి అయితే నేను చెప్తాను. సో ముక్కలు అయితే ఆల్మోస్ట్ కొట్టేసాం అనమాట. సో ముక్కలు అనేవి కొట్టేసిన తర్వాత పక్కనైతే పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము ముక్కలు అనేవి కొలుచుకోవాలన్నమాట. 15 మామిడికాయలకి 8 గ్లాసులు ముక్కలు అయితే రావాలి. ఒకవేళ ఒక గ్లాస్ అటు ఇటు వచ్చినా పర్లేదు. సో 8 గ్లాసులు ఇలా కొలుచుకోవాలన్నమాట. సో గ్లాస్ వచ్చేసి ఈ సైజ్ చూసుకుంటున్నారు కదా, నేను ఈ సైజులో అయితే తీసుకున్నాను. చిన్న సైజ్ అయితే కాదు, ఒక పెద్ద గ్లాస్లో అయితే మనం ముక్కలు అనేవి కొలుచుకోవాలి. 8 గ్లాసులు ముక్కలు అయితే మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఏదైతే గ్లాస్ మనం ముక్కలైతే కొలుచుకున్నామో అదే గ్లాస్ మనం స్పైసెస్కి కూడా యూస్ చేయాలి. ఇక్కడ 1.5 గ్లాస్ ఉప్పు అయితే తీసుకున్నాను. అండ్ ఆవాలు కూడా 1.5 గ్లాస్ అయితే తీసుకోవాలి. ఆవాలు వచ్చేసి 1 వీక్ ముందు మంచిగా ఎండబెట్టుకోవాలన్నమాట. అసలు పచ్చిదనం అనేది అస్సలు ఉండకూడదు, మంచిగా ఎండబెట్టుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 1.5 గ్లాస్ ఆవాలు అయితే కొలుచుకొని మనం పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో సగం హాఫ్ అన్నమాట మెంతులు అయితే వేసుకొని వేయించుకోవాలన్నమాట. అలానే టీ గ్లాస్లో హాఫ్ సగము జీలకర్ర కూడా వేయించుకోవాలి. సో మనం నార్మల్గా టీ గ్లాస్ యూస్ చేస్తుంటాం కదా, దాంట్లో సగం నార్మల్గా ఈ 2 వేయించేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. సో టీ గ్లాస్ అని చెప్పాను కదా, ఇదే టీ గ్లాస్ సైజ్ చూసుకున్నారు కదా. సో ఇందులోనే మనం హాఫ్ జీలకర్ర హాఫ్ మెంతులు అయితే వేసుకొని పొడి అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేకాకుండా ఇందాక మనం ఏవైతే కొలుచుకున్నామో ఆవాలు, అది కూడా పొడి అయితే చేసుకోవాలి. అండ్ ఆవాలు పొడి చేసేటప్పుడు మెత్తగా అయితే మనం ఆడించుకోవాలన్నమాట. అండ్ దాని తర్వాత జల్లెడైతే పట్టేసేయాలి, డైరెక్ట్గా అయితే వేసేయకూడదు. జల్లెడ పట్టుకున్న తర్వాత మనం ఇంత మెత్తగా అయితే చూసుకొని మనం ఆవపిండి అనేది పక్కనైతే పెట్టుకోవాలి. ఇది మ్యాండేటరీ అనమాట, జల్లించుకోవడం అనేది చాలా మ్యాండేటరీ. అండ్ ఇవి వచ్చేసి వెల్లుల్లి, నేనైతే 1/2 కేజీ అయితే తీసుకున్నాను. నైట్ అయితే మేము ఒలిచేసుకున్నాం అనమాట. వెల్లుల్లి అనేది మనము ఒలుచుకోవడమే మంచిది. బయట దొరికే వెల్లుల్లి అయితే అస్సలు యూస్ చేయకండి, పచ్చడి కాబట్టి. మనం ఒక 1 డే ముందు నార్మల్గా మీరు ఒలిచేసుకుంటే అయిపోతుంది. 1/2 కేజీ అయితే తీసుకోండి. పెద్ద గుడ్లు వచ్చేసి కొన్ని పక్కన పెట్టుకొని మిగతాది పేస్ట్ అయితే చేసేయాలి. సో ఇది వచ్చేసి ఆవపిండి ఆవకాయ అనమాట. ఇంకా మన తెలంగాణలో వచ్చేసి నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆవకాయ అయితే పడతారు. 2 టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మెయిన్ దీనికే కాస్త కష్టపడాలి. మనం ఎక్కువ ఆవపిండి అనేది మంచిగా జల్లించుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇది అయిపోతే మ్యాక్స్ మనము ఈజీగా అయితే కొలతలు అయితే చూసేసుకోవచ్చు. సో మనం సేమ్ ఏదైతే గ్లాస్ యూస్ చేస్తున్నామో అది కూడా ఆవపిండికి కొలతలు అనేది 1.5 గ్లాస్
కొలతలు తీసుకొని పక్కనైతే పెట్టుకొని ఇప్పుడు మనం అన్ని స్పైసెస్ అనేవి ఒక దాంట్లో అయితే వేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ కల్లుప్పు అయితే తీసుకున్నాను, సేమ్ 1.5 గ్లాస్. నార్మల్ ఉప్పు అయితే నేను వేయడం లేదు, కల్లుప్పు పచ్చడికి చాలా బాగుంటుంది కాబట్టి 1.5 గ్లాస్ పక్కనైతే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ కారం కూడా 1.5 గ్లాస్ అయితే మనం తీసైతే పక్కన పెట్టుకోవాలి. అండ్ కారం వచ్చేసి నేనైతే 3 మ్యాంగో మాత్రమే వాడుతున్నాను, వేరే వాడితే అంత కలర్ అయితే ఉండదు అండ్ కారం కూడా ఉండవు కాబట్టి నన్ను అడిగితే 3 మ్యాంగో చాలా బెటరు. పచ్చళ్ళకి ఎక్కువ 3 మ్యాంగో మాత్రమే వాడాలి. ఇప్పుడు అన్ని స్పైసెస్ ఒకటే దగ్గర అయితే మనం కలుపుకోవాలన్నమాట. సో 15 కాయలు కాబట్టి ఈ పేస్ట్ని అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం కారం వచ్చేసి ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, అదైతే వేసేసుకోవాలి. సో దీని తర్వాత మనం ఉప్పు అనేది వేసుకోవాలన్నమాట. సో ఏవైతే మనం పక్కన అనేవి పెట్టుకున్నామో అన్నీ మనం వేసుకుంటూ పోవాలి. సో ఉప్పు కూడా నేను వేసేసాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనం ఆవపిండి అలానే జీలకర్ర మెంతులు పొడి చేసుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. సో ఇందాక మీకు చెప్పాను కదా, వెల్లుల్లి 1/2 kgలో కాస్త పెద్ద గుడ్లు అనేవి పక్కన పెట్టుకోవాలి, మిగతాది పేస్ట్ చేయాలి అని చెప్పేసి. సో ఇక్కడ నేను పెద్ద గుడ్లు అనేవి పక్కనైతే పెట్టుకున్నాను. అలానే ఒక గుప్పెడు మెంతులు అయితే దీంట్లో నార్మల్గా వేస్తున్నాను అనమాట టేస్ట్ కోసం. అండ్ ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అండ్ అన్నీ వేసేసిన తర్వాత మనం ఉండలేకుండా ఈ మసాలాలన్నీ కలుపుకోవాలి. దీని తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. సో నేను అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఉండ అనేది ఉండకూడదు. సో చాలా జాగ్రత్తగా అయితే ఈ మసాలాలు మొత్తం అన్నీ పట్టేటట్టు మనం కలుపుకుంటూ ఉండాలి. సో ఇక్కడ ముక్కలు వచ్చేసి డైరెక్ట్గా అయితే వేయకూడదండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కాబట్టి మా ప్రాసెస్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా ఒక గిన్నె తీసుకొని 1/2 ప్యాకెట్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ ప్యాకెట్స్ వచ్చేసి 2 ప్యాకెట్స్ అయితే నేను తీసుకున్నాను, గ్రౌండ్నట్ ఆయిల్ అనమాట. కావాలంటే మీరు మస్టర్డ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో అక్కడ గిన్నెలో 1/2 ప్యాకెట్ అయితే వేసేసాను. మిగతా ఆయిల్ దీంట్లో అయితే వేసుకొని మెల్లగా కలుపుకుంటూ ఉండాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని ఆవకాయ ఏవైతే మనం ముక్కలు కలిపి పెట్టుకున్నామో కొన్ని వేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ నేను చూపిస్తాను క్లియర్గా. సో ఇక్కడ మనం కొన్ని ముక్కలు అయితే వేసుకున్నాం కదా, ఈ ముక్కలు ఆ మసాలాకి మొత్తం పట్టేటట్టు కొంచెం కలుపుకొని ఆ గిన్నెలో అయితే వేసుకోవాలి. సో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇలా అయితే మనం వేసుకున్నాము. సో మొత్తం అన్ని ముక్కలు ఒకటేసారి వేయకుండా ఇలా కొన్ని ముక్కలు అయితే వేసుకొని ఇలా మనం గిన్నెలో అయితే వేసుకోవాలి. సో మ్యాక్స్ మొత్తం ముక్కలన్నీ ఇలానే వేసుకుంటూ మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ మొత్తం మిశ్రమాన్ని పక్క గిన్నెలో అయితే మనం వేసుకుంటూ ఉండాలన్నమాట. సో అన్ని ముక్కలు మంచిగా మసాలాలు పట్టేటట్టు మనం చూసుకుంటూ ఉండాలి. సో ప్రస్తుతం మనము ఆయిల్ ప్యాకెట్స్ 2 ప్యాకెట్స్ అయితే మనకు సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఆవకాయని మనము నార్మల్గా ఈ గిన్నెలో పైన మూత పెట్టేసి ఒక 5 days వరకు ముట్టకుండా ఉండాలి. దాని తర్వాత మనకి ఊటంతా దిగిపోతుంది. అప్పుడు ఉప్పు కారం ఆవకాయకి చాలా బాగా పడుతుంది. అప్పుడు మనకి నూనె సరిపోకపోతే అప్పుడు మీదైతే వేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం స్పైసెస్ ముక్కలకి పట్టేటట్టు మంచిగా అయితే కలుపుకొని ఆ గిన్నెలో అయితే వేసుకొని పైన ఏవైతే 2 ప్యాకెట్స్ ఉన్నాయో అవే వేస్తున్నాను, ఎక్స్ట్రా అయితే వేయట్లేదు ఆయిల్. సో పైన కాస్త ఆయిల్ అనేది వేసేసుకోవాలన్నమాట. సో ఆల్మోస్ట్ మనం ఆవకాయ అయితే పట్టేసాము. దీని మీద మూత పెట్టేసుకొని ఒక 5 days మనం దీన్ని టచ్ చేయకూడదు అనమాట. 5 days తర్వాత మనం మళ్ళీ ఆవకాయని కలుపుకుంటూ ఉండాలి. సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేసింది అనమాట. అండ్ మసాలాలు కూడా ముక్కలకి చాలా బాగా అయితే పట్టాయి. ఉప్పు కారం అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు మళ్ళీ కాస్త కొంచెం వేసుకోవచ్చు. అండ్ పచ్చడి జాడీలో వేసుకునేటప్పుడు ఇంకొక ఆయిల్ ప్యాకెట్ అయితే మీదైతే వేయాలి. అప్పుడు పచ్చడి అనేది ఎక్కువ రోజులైతే ఉంటుంది.
అండ్ చూస్తున్నారు కదా, మంచి ఆవకాయ అయితే మనం పట్టేసాం అనమాట. మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ అయితే చేయండి. అండ్ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.